హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఒకే మెథడ్లో చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఏమి రాని వారు కూడా చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు అండి. మీకు పూర్తిగా వీడియో అర్థం కావాలి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 38. మనం ఇలా క్లాత్ను సాగదీయకుండా ఇలా క్లాత్ ఎలా ఉందో టేపుకు తగ్గట్టుగా అయితే క్లాత్ను పెట్టేసుకొని మెజర్ చేసుకుంటే వచ్చే లూజే నడుము లూజు. సో ఇక్కడ దాన్ని టేప్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకైతే మనం ఆల్రెడీ క్లాత్ అనేది 2 ఫోల్డింగ్స్ పైన పెట్టుకున్నాం కదా. సో 9.5 వచ్చిందండి 38 సైజ్ బ్లౌజ్. సో ఫస్ట్ లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ వస్తుంది. సెకండ్ లూజ్ అయితే మనము బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసము. సో థర్డ్ మార్కింగ్ వచ్చేసి లూజ్ కోసం అండి, 2 ఇంచెస్. మనం ఇక్కడ షోల్డర్ పైన కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి అయితే కింది వరకు అయితే ఇలా క్లాత్ను ఇలా చూసుకోవాలి. ఇది కొంచెం టైట్గా పెట్టేసుకొని చూసుకుంటే మనకి పొడవు అనేది వస్తుంది. సో ఇక్కడ పొడవు అయితే 14.5 అండి. సో దానికైతే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 పెట్టుకోవాలి. ఇలా 15.5కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచు పైన జాయింటింగ్కి, కింద ఒక 1/2 ఇంచు జాయింటింగ్కి పోతుంది కదా. 1 ఇంచ్ పోయిన తర్వాత మనకి మన కొలత బ్లౌజు దాన్ని బట్టి మనకి కొలత అనేది వస్తుంది. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది 38 సైజు బ్లౌజ్ కాబట్టి. సో కొంచెము బాడీ అనేది ఎక్కువ వెడల్పుగా ఉంటుంది, మనకి షోల్డర్ లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 5.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 5.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే మనం హార్మ్ రౌండ్ కోసం అయితే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మూల మీద వచ్చేసి 1.5 ఇంచులకి అయితే మనం మార్క్ చేసుకొని హార్మ్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు హార్మ్ లూజ్ ఎంత ఉందో మనము కొలత బ్లౌజ్ని బట్టి అయితే చూసుకోవాలండి. ఇక్కడ అయితే 9 ఇంచులు ఉంది. సో మనకైతే ఇక్కడ నడుము లూజ్ అనేది 9.5 ఇంచులు ఉంది, అలాగే చెస్ట్ లూజ్ అనేది 9 ఇంచులు ఉంది. సో కన్ఫ్యూజ్ కాకుండా అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కప్ వచ్చేసి 4 ఇంచులు అండి. సో ఇక్కడ మనం కింద ఒక ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి అయితే 2.5 ఇంచులు మనము నెక్ రౌండ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి మనం 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో 5.5 అంటే 2.5 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచులు షోల్డర్ విడ్త్ ఉంటుంది కదండి. సో పైన 2.5 కింద 2.5 పెట్టేసుకొని అయితే ఇలా రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి 4 ఇంచుల నుండి అంటే ఇలా సైడ్ నుంచి 4 ఇంచుల డిస్టెన్స్లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే షోల్డర్ మిడిల్లో నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా 4 ఇంచులకి వరకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు 2 సైడ్స్ 1/2 ఇంచు పెట్టుకొని మనం అయితే ఇలా డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ అనేది మార్కింగ్ దగ్గర నుంచి ఇలా సైడ్కి అయితే ఒక 1 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. సో మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇలా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అయితే ఇలా క్రాస్గా ఎందుకు కటింగ్ చేసుకోవాలి అంటే మనము బ్లౌజు లెంత్ ఎక్కువైన కొద్దీ మనకి ఇక్కడ సైడ్కి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అలా సైడ్కి బ్లౌజు లెంత్ తక్కువ కావాలి అంటే ఇలా 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఇలా సైడ్కి అయితే మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. బ్లౌజు పొడవు ఒకేలా ఉంటుంది కానీ సైడ్ మాత్రము తక్కువగా ఉంటుంది. అలాగే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి గల్ల నెక్ షోల్డర్ దగ్గర వచ్చేసి లేవకుండా లూజ్గా లేకుండా అయితే కిందికి పట్టినట్టు ఉంటుంది.
ఇక్కడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఈ బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందా లేదా అని అయితే చూసి పెట్టేసుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్లో ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలండి. సో మన వైపు ఉన్న ఆపోజిట్ వైపు ఉన్నా కూడా మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఎలా వేసుకుంటే సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. మెయిన్గా అయితే మన వైపే ఉండాలి ఓపెన్స్. సో సైజు బ్లౌజ్ యొక్క సైజు పెరిగిన కొద్దీ మనకి జాయింట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. కాబట్టి క్లాత్ ఎలా ఉంది అనేది చూసుకోకుండా ఇలా క్లాత్ జాయింట్స్ ఎక్కడ వేస్తే తక్కువగా ఉంటుంది అనేది చూసుకొని అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇలా సెట్ అయింది కదా. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా మనము సెట్ చేసుకున్నామో అలా సేమ్ యాజ్ టీజ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టోటల్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అయితే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్కి అయితే ఉక్స్ పట్టి సైడ్ నుంచి అయితే చూసుకోవాలి. ఈ షోల్డర్ మీద జాయింటింగ్ అనేది ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ఫస్ట్ ఉక్స్ వరకు అయితే మనము మెజర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు 8.5 ఇంచులు ఉంది. 8.5 ఇంచులు అంటే ఇలా స్ట్రైట్గా అయితే 6.5 ఇంచులకు పెట్టుకోవాలి. ఈ 6.5 ఇంచులకు పెట్టుకున్న తర్వాత సైడ్కి అయితే 2 ఇంచులకు పెట్టుకుంటే మనకైతే 8.5 ఇంచులకు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చంక లోతు అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచుల నుండి మనకి హామ్ లూజ్ మార్కింగ్కి మిడిల్లో అయితే ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే చంక లోతు అనేది తీసుకోవాలి, ఫ్రంట్ లోతు. సో ఇప్పుడు మనకి ఇలా ఉక్స్ పట్టి ఎంత ఉందో అయితే చూసుకోవాలి. నేను ఇక్కడ మార్కింగ్ చేసిన దానికైతే కరెక్ట్గా ఉంది. మనము ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దానిలో షేప్ పట్టి అయితే తీయాలండి. సో షేప్ పట్టి అయితే చూసారు కదా, మనకి ఇక్కడ కొంచెము చెస్ట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఉక్స్ పట్టి అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం అది కూడా చూసుకోవాలి. నార్మల్గా అయితే 2 ఇంచులు అనేది సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఇలా మనము బ్యాక్ పార్ట్ను పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే కిందికి ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు సరిపోతుంది కానీ మనకి ఇక్కడ ఉక్స్ పట్టి అనేది కొలత బ్లౌజ్కి చిన్నగా ఉంది అనేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర 2.5 ఇంచులు, అలాగే కిందికి 1 ఇంచు పెట్టుకున్నాం కదా, సైడ్కి 1 ఇంచు పైకి పెట్టుకున్నాం. ఈ 3 డాట్స్ని అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే డాట్స్ మార్కింగ్ చేసుకుందామండి. ఫస్ట్ స్టార్టింగ్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి అయితే 2.75కు మార్కింగ్ చేసుకోవాలి. 2.75 నుంచి 2.5కి మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, 2.75కి ఒక మార్కింగు, దాని పక్కన 2.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో 1.5 దగ్గరికి వస్తుంది కదా మిడిల్ మార్కింగు, అక్కడికి చేసుకోవాలండి. పైన డాట్ లెంత్ కోసం వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి సైడు 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచులు ఇలా లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 2.5 ఇంచులు. ఎందుకు 2.5 ఇంచులు అంటే మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి బ్లౌజు అనేది వెడల్పు ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులకి చేసుకోవాలి. చంక భాగం సైడు క్రాస్గా అయితే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4th డాట్ వచ్చేసి కింది నుంచి 1.5 ఇంచులకి పైకి మార్కింగ్ చేసుకొని అయితే 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా సైడ్కి అయితే మనకి క్లాత్ ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ తీసుకొని దాన్ని అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే వస్తుంది. అది ఎందుకు అంటే మనము కింద మెయిన్ డాట్ అనేది వేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా పోయి మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది సేమ్గా రాదు. సో ఆ సేమ్గా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఇక్కడ మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మనము ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైనుంచి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాము. ఇలా హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే ఇలా 1 సైడ్ ఎక్కువగా 1 సైడ్ తక్కువగా అయితే చేసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ లైనింగ్ జాయింటింగ్ అనేది 2 సైడ్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే 4 సైడ్స్ అయితే జాయింటింగ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ని అయితే మనం క్లాత్ పైన వేసి లెంత్ అనేది సరిపోతుంది అనేది చూసుకొని లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు. దీనికైతే ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎందుకు అంటే మనము కింద హిమ్మింగ్ కోసం అయితే క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేస్తాం కదండి. సో ఆ ఫోల్డింగ్ అనేది కూడా ఇప్పుడే తీసుకుంటే మనకి తర్వాత ఈజీగా అయితే అయిపోతుంది. ఫోల్డింగ్ కోసం మళ్ళీ ఇంకో క్లాత్ జాయింట్ చేయడానికి హిమ్మింగ్ కోసము అవసరం ఏం లేకుండా ఇలా డైరెక్ట్గా క్లాత్ ఎక్కువగా తీసేసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. సో ఇక్కడ హ్యాండ్ షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని హామ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు లూజ్ కోసము. సో ఇక్కడ అయితే ఈజీగా అయితే ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. దీన్ని అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. సో జాయింటింగ్ ఉంది కదండి, ఆ జాయింటింగ్ వేసిన తర్వాత అయితే లోతు అనేది కటింగ్ చేసుకుంటాను నేను. సో నేనైతే ఎక్కువగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ లోతు అయితే తీసుకుంటాను. ఎందుకంటే హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా జాయింటింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాయింటింగ్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ బొద్దు అనేది ఉంది కాబట్టి ఇది నడుము పట్టికి అయితే సరిపోతుంది. హ్యాండ్కి సైడ్ పీసులు పడతాయి కదండి, సో అవి చూసుకోవాలి. అలాగే షేప్ పట్టి కోసం అయితే ఇవన్నీ అయితే మనము లైనింగ్ కట్ చేసేటప్పుడే కరెక్ట్గా అయితే చూసుకొని కటింగ్ చేసుకొని దేనికి దానివి అందులోనే ఫోల్డింగ్ చేసేసి అయితే పెట్టేసుకోవాలి. సో ఇది అయితే ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. మెడ పట్టి కోసము పంపకం చేయడానికి మనము ఇలా క్రాస్ పీస్లు అనేవి తీసుకోవాలి. సో ఒక 4-5 పీసులు ఇలా పొడవు ఉన్నవి ఒక 4-5 పీసులు సరిపడా అంతా క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలి. సో చూసారు కదండి, చాలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోవాలి అంటే కటింగ్ చేసుకునేటప్పుడే దానికి సరిపడా అన్నీ కటింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇది అయితే షేప్ పట్టీకి యూజ్ అవుతుంది. 4 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి షేప్ పట్టీ కోసము. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ని బేర్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి. సో హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది. సో హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా ఇక్కడ జాయింటింగ్ అనేది పడుతుంది. చాలా జాయింటింగ్ అనేది ఉందండి. సో ఈ మిడిల్ క్లాత్ వచ్చేసి ఈ మనకి హ్యాండ్స్ మిడిల్లో అయితే వస్తుంది కదా. సో ఈ మిగిలిన బాడీ పార్ట్ అంతా కటింగ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్సింగ్ అనేది చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ గ్లూతో అయితే పేస్ట్ చేసుకుంటానండి. చాలా క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది. మనము గ్లూతో పేస్ట్ చేసుకుంటే అయితే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఈజీగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం నార్మల్గా కటింగ్ చేసుకుంటే అయితే కొంచెము 1/2 ఇంచ్ వరకు అయితే క్లాత్ అనేది ఎక్కువగా పెట్టేసి కటింగ్ చేస్తాం కదా. ఇలా గ్లూతో పేస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ కూడా అలాగే కటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకి మెయిన్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఈజీగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎడ్జెస్ పైన గ్లూ పెట్టేసి దీన్ని ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, క్లాత్ అయితే ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా కరెక్ట్ రివర్స్ కాకుండా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి.
సెట్ చేసుకొని అయితే గ్లూతో అయితే పేస్ట్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే కటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి క్లాత్ అనేది చాలా సేఫ్ అవుతుందండి. ఇలా లైనింగ్ ఇలా కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇలా కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే అయితే మనకు స్టిచ్చింగ్ అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే క్లాత్ అనేది చాలా సేఫ్ అయిపోతుంది. సేఫ్ అంటే మనకి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే ఈజీగా అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు కూడా ఆ మిగిలిన క్లాత్ కూడా అందులోనే పెట్టేసుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ క్లాత్ అయితే వేస్ట్ చేయొద్దు. సో నా వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.